చేసావు కదే, నన్ను బకరా అంటావా? నేనేం చేసినా తప్పలేదే, నరికి పడేయాలి. డాన్ అయినా సీన్ అయినా ముసుగేసుకొచ్చింది ఎవరైనా. పిచ్చోడ్లా ఆలోచించకు శివ. తను ఎలా నీ ప్రేమని కేర్లెస్నెస్ని వాడుకుని నేను ఇంకోటి బిడ్డకి తండ్రిని చేసిందో, అలాగే నువ్వు నీ బ్రిలియన్స్ని వాడి ఆ మహేష్ ఎవరైనా కనుక్కోరా. నువ్వు బకరావి కాదని ప్రూవ్ చేయరా. అవును, ఆ మహేష్ ఎవరైనా నేను కనుక్కుంటానే. హలో మహేషా? దినేష్, మహేష్, సురేష్ అని రోజుకు 100 మంది వస్తారా ఇక్కడికి? ఏ మహేష్ కావాలరా? ఇదే ఏరియా అండి. ఇదే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని పీసీఓ. ఇలా తిడతాడేంటి? శివ, ఆఫీస్ కి బయలుదేరాను, బాబు కిందన్నాడు చూసుకో. ఫస్ట్ ప్లాన్ ఇలా ఫ్లాప్ అయిందేంటి? ఎవడ్రా మహేష్? తనకి 3వ నెల కన్ఫర్మ్ అయిన తర్వాత వచ్చింది. అంతకుముందు ఆయన ఎక్కడ కలిసి ఉంటుంది? మనతోటే కాలేజీలో చదివింది. మేబీ ఇలా ఆయన కలిసి ఉంటుందో. అవును, ఆ మహేష్ ఎవరైనా నేను కనుక్కుంటానే. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ లైబ్రరీ ఇన్ఛార్జ్ ఎవరండి? నువ్వా సార్? మీరా? ఈడేంటి మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు? మీరు ఇక్కడేం చేస్తున్నారు సార్? ఇదంతా నీ వల్ల వచ్చిన ప్రమోషనే బాబు. మాస్టర్ నుంచి లైబ్రరీ అసిస్టెంట్ గా మార్చేశావు. నేనేం చేశాను సార్? ఎంత అమాయకంగా అంటున్నావురా? ఒకసారి ఆలోచించు. వెళ్ళండి వెళ్ళండి, ఈ వేళతోటి మీరు ఈ కాలేజీని మర్చిపోవాల్సిందే. రండ్రా, ఇండస్ట్రియల్ విజిట్ అరేంజ్ చేసి 4 విషయాలు నేర్చుకుంటారని మిమ్మల్ని బెంగళూరుకు పంపితే ఊళ్ళో ఉన్న చెత్త పనులను చేసి అమాయకులు ఇప్పుడు నా ముందొచ్చి నిలబడుతున్నారా? అది కాదు సార్, ఏం జరిగిందంటే మీరింకేం మాట్లాడద్దు. మీ ఇద్దరి టీసీ రెడీగా ఉంది. మీ పేరెంట్స్ తీసుకొచ్చి మీ టీసీలు తీసుకొని వెళ్ళిపోండి. మేము టీసీ తీసుకుంటాం కానీ మీరు ఇది తీసుకోండి సార్. వాట్ ఈస్ దిస్? ఈవీ గారి కితకితలు బాగున్నాయా సార్? ఐ కాంట్ బిలీవ్ దిస్. సార్, వాచ్మెన్ అందరినీ లెక్చరర్లను చేస్తే ఎలా ఉంటుంది సార్? కాలేజీలో మాట్లాడుకుంటున్నారు. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మీ ఇద్దరు క్లాస్కి వెళ్ళండి, ఇది నేను చూసుకుంటాను. బాగా చూడండి సార్. అదే నేను చూసుకుంటాను చెప్పాను కదా సార్. ఉంటా సార్. మా జీవితాలతో ఆడుకున్నారు కదా సార్. మీకు ప్రమోషన్ ఇవ్వడానికి ప్రిన్సిపల్ లోపల పిలుస్తున్నారు. అలా థ్యాంక్ యూ మేడం. ఫాలో మీ. పద. సిగ్గుపడకుండా రండి, ప్రిన్సిపల్ గారు మన మనిషి. మేడం, లోపలికి వచ్చినప్పుడు తలుపేసి రావాలి. ప్రిన్సిపల్ గారు చాలా డిసిప్లిన్ మనిషి. దుమ్ము లేపేశారండి. దుమ్ము లేపానా? ఏంటయ్యా ఇది? సూపర్ గా ఉంది. సూపరా? ఏంటయ్యా ఈ చండాలం? సార్, నేను మేడం ఉన్నాం. నేనా? అడుగుతావేంటయ్యా? సార్, బస్సు కుదుపుల్లో జరిగి ఉంటుంది సార్. ఓయ్ మేడం, ఏంటి సార్ ఇదంతా? మన ఇద్దరికి వచ్చిన సత్య సోదరు చూసారా? అవును. ఏనాడైనా నేను మిమ్మల్ని కౌగులించుకున్నానా, లేక మీరే నన్ను నువ్వు నా ఎదురుగా కౌగులించుకున్నారా? చేస్తున్న పని అదే. బుద్ధి లేదా? సార్, ఈ రోజు నుంచి నువ్వు లైబ్రరీ ఇన్ఛార్జ్. సారీ సార్, నా వల్లే మీకు ఈ స్థితి వచ్చిందని తెలిసాక బాధగా ఉంది. అప్పుడు జరిగిన కష్టాలు మర్చిపో. ఇప్పుడు ఎందుకు వచ్చావు చెప్పు. సార్, నేను చదివిన బ్యాచ్ స్టూడెంట్స్లో మహేష్ అని పేరు గల వాళ్ళందరూ అడ్రస్లు కొంచెం కావాలి సార్. అవన్నీ నీకెందుకు? సార్, చాలా ఇంపార్టెంట్ విషయం సార్, ఒక పర్సనల్ మ్యాటర్. నీ పర్సనల్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కాదు నేను ఇక్కడ ఉన్నదే. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. సరే సార్, అయితే నేను సుందరమానంతో మాట్లాడుకుంటా. ఉండవయ్యా, ఉన్న ఈ ఉద్యోగాన్ని కూడా ఎసరు పెట్టుకో. ఓ 5 నిమిషాలు వెయిట్ చేయి. ఏదవ్వ గొడవ, ప్రతి ఓడు బెదిరించడమే. ఇదిగో, నువ్వు అడిగిన మహేష్ పేరున్న వాళ్ళు లిస్టు. బయలుదేరు సార్. సారీ సార్. బాబు, నువ్వు ఇక్కడ చూడటానికి రాకు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకోసారి వీడి వల్ల సస్పెండ్ అయితే వాచ్మెన్ పోస్టే, అంతకంటే రిటైర్ అయిపోవడం బెటర్. మీ అబ్బాయి మహేష్ ఎక్కడ? ఎవరయ్యా నువ్వు? నా కొడుకు గురించి అడుగుతున్నావు? మా బాస్కున్న ఒకే ఒక్క కూతురిని లేపుకొస్తే మేము వదిలేస్తావా?
ఎక్కడ మీకు ఒక్క మర్యాదగా చెప్పండి. అంటే నాకు తెలియదని చెప్పాను. మీరు చెప్పు అన్నారు. నన్ను ఇంకా కొత్తగా ఏం చెప్పమంటారు? నువ్వు కొత్తగా ఏమి క్రియేట్ చేయక్కర్లా. మీ వాడు అమ్మాయిని ఎక్కడ దాచాడో అది మాత్రం చెప్పు. అది నన్ను అడిగే కంటే నా కొడుకుతో తిరుగుతాడే వాడి స్నేహితులు, వాళ్ళని అడుగు. రేయ్, వీడిని ఇలా అడిగితే నిజం చెప్పడరా. రేయ్, ఎవరొచ్చారో చూడు. ఎవడో కుర్రాడనా? రేయ్, వాడి ఫ్రెండ్ అయి ఉంటాడు. లోపలికి రమ్మను. సరే అన్న. మహేష్ ఉన్నాడా? రండి ఈలే రండి. పెళ్ళేమన్నా ఏంటి జరుగుతుందా? ఎరు సూపులు చూస్తున్నాడు? యో ఎవరా నువ్వు? నేను మహేష్ ఫ్రెండ్ అంకుల్. మా వాడితో నేను ఎప్పుడు చూడనే లేదు కదరా. ఏంటి అంకుల్ అలా అనేసారు? నేను మహేష్ ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ తెలుసా? ఒకే ప్లేట్లో తింటాం, ఒకే బెడ్లో పడుకుంటాం, ఒకే బాత్రూంలో స్నానం చేస్తాం. నాకు తెలియకుండా ఆడే పని చేయడు, ఆడికి తెలియకుండా నేనే పని చేయను. మా ఫ్రెండ్షిప్ పోయి మీరు ఒరే నాయనా, ఆ అమ్మాయి ఎక్కడుందో ఇలా త్వరగా చెప్పేరా. ఏ అమ్మా? ఏమంటే నేను మహేష్ ఫ్రెండ్ అని చెప్పాను. నేను దినేష్ ఫ్రెండ్ అండి. అప్పుడే కూడా ఇల్లు మారొచ్చాను. ఏంటి సారీ అండి, బాయ్. రేయ్, ఆగరా. వెనక్కెళ్ళు. సార్ వెళ్ళరా. సార్ కొట్టు సార్, మహేష్ ఎవరని తెలియదు సార్. ఏమయ్యా బెల్లం కొట్టిన ఇలా ఉన్నావేంటి? నీ కొడుకు చెప్పారు, నేను చూశాను. సార్ పొట్ట అమ్మాయి కొందని తెలియదు సార్. నన్ను వదిలేదు సార్. సార్ సార్ చెప్పరా నిజం? అమ్మా రేయ్, అమ్మాయిని ఎక్కడ దాచారా? సార్ నాకు అమ్మాయి ఎవరైనా తెలియదు సార్. నాకున్నది ఒక కొడుకు సార్. వాడికి డాడీ ఎవరు కూడా తెలియదు సార్. రేయ్, ఏంట్రా వీడు కన్ఫ్యూజింగ్ చేస్తున్నాడు? అన్నా వాడేదో కోడ్ వర్డ్ తో మాట్లాడుతున్నాడు. డాడీ వెళ్ళి తిట్టేస్తాను రా. ఎవడ్రా మహేష్? వీడా? తన బాబు పెద్ద ఫ్యాషనిస్ట్ రా. జాగ్రత్త రే, వేసేయగలడు. అదృష్టం అడ్డం తిరిగిందంటే చాక్లెట్ ముక్కోరికి రాయొద్దంటారు. ఇదేనా అది? రేయ్, అమ్మాయి ఎక్కడ్రా అని అడిగితే సార్ సామెతలు చెప్తావా? ఎక్కడ్రా అమ్మాయి? అరిసేటప్పుడు వార్నింగ్ ఇచ్చారండి సార్. గుండాకి పెట్టిట్టుంది. అమ్మా అమ్మా. నమస్తే అన్నా. అయ్యో ఓకే అన్నా, నీ టైం బాగుండి తప్పించుకున్నా. రేయ్, అమ్మ ఇంటికి వచ్చేసిందట, రండిరా. మా అబ్బాయి పంపించేస్తారుగా. మీ వాడి కాళ్ళు చేతులు విరగొట్టి పంపుతాం. నాయనా కరెక్ట్ టైంకి వచ్చి మమ్మల్ని కాపాడినావు బాబు. నా కర్మరా, మీ ఇంటికి వచ్చి దొరికాను. కట్లు పిల్లరే నిదానంగా అండి. ఎట్టా వచ్చినాడు, ఎట్టా పోతున్నాడు చూడు. శివ, నైట్ లేట్ గా వచ్చావా? ఎక్కడికి వెళ్ళావు? ఏమైంది? ఈ దెబ్బలేంటి? చేతి శివ, నైట్ తాగేసి ఎక్కడైనా పడిపోయావా? ఎవరైనా కొట్టారా? శివ శివ అడుగుతున్నానుగా చెప్పు. కాసేపు సైలెంట్ ఉంటావా? సరేరా, హాస్పిటల్కి వెళ్దాం. అదేం అక్కర్లేదు, నేనే చూసుకుంటా. శివ, నాకు ఆఫీస్ కి లేట్ అవుతుంది. నువ్వు వస్తావా రావా? తెగ నటిస్తుంది. వీడి కర్మ. అనుభవించు. ఏంటి సార్, దెబ్బలన్నీ బలంగా తగిలాయి? మీ ఆవిడ కొట్టిందా? జాగ్రత్త. ఏయ్, నోరు మూసుకుని పని చేస్తావా? ఏంటి నోరు మూసుకోవాలా? నన్నేమైనా నీ పెళ్ళాం అనుకున్నావా? బాగా వండుతోందా? నీకు ఈ దెబ్బలు సరిపోవురా? రాక్షసి. అమ్మా, అమ్మాయిలందరూ వైలెంట్ గా తయారయ్యారా? అయ్యో వీడు కనపడితే శని సూర్యుని జేబులో పెట్టుకున్నట్టేనే. ఎక్స్క్యూజ్ మీ, మీ పేపర్ ఏదో కింద పడిపోయింది. ఎందుకు పిలిచావే? థాంక్స్ అండి. తీసుకుంటాడా చూస్తాడా? రే వసంత్, నువ్వేంటి ఇక్కడ? ఎన్నాళ్ళైందిరా నేను చూసి? ఈవిడెవరు? మీ అక్క? నా వైఫ్ రా. వైఫా? ప్రియా ఏమైందిరా? అరే రాగానే మొదలెట్టేసావు, నోరు మూసుకోరా. సరే, మీరెవరు? నా పేరు ఇవి నా ఫ్రెండ్ సంపూర్ణేష్ బాబు. రంగు రంగు ప్యాంట్లు వేసుకుని లిఫ్ట్ పెట్టుకుని వచ్చాడు. నా పేరు శివ అండి. నేను ఇది కాలేజ్ క్లాస్మేట్ ని. నా గురించి ఎప్పుడు చెప్పలేదా? శివ, ఒరే పాపి, నా జీవితం నాశనం చేసావు కదా. నువ్వు బాగుపడతావా? నీ వల్ల ఆయన డైలీ హాస్పిటల్ తీసుకొస్తున్నాను. బాల్ పెట్టి కొట్టి పనికి రాకుండా చేసావు. దున్నపోతులా పెరిగావు. నీకు పెళ్లే జరగదు. జరిగిన పిల్లలు పుట్టరు. లారీ కింద పడి చావడం గ్యారెంటీ. ఎందుకు నీ పేరు మన పాత హిస్టరీ చెప్పావు? ఏంట్రా నీ వైఫ్ ఇలా తిడుతుంది? దీనికన్నా ప్రియానే బెటర్. మా ప్రియా ఏమైందిరా? రేయ్ మర్చిపోయావా?
చూస్తున్నావురా? ఓ ఫ్లాష్ బ్యాకా? ఏరా ఏరా ఎలా కొడతాను చూడు ఏయ్ ఆ! అమ్మా! ఆ రోజు ఆ దెబ్బకి నాకు నరం కట్టయింది, అందువల్ల అప్సెట్ అయిన నా ప్రియ లవ్ కట్టయింది. సారీ రా. సరే వదిలే మామా, ఇప్పుడు సారీ చెప్పి ప్రయోజనం ఉంది. ఫ్రెండ్ అంటే నువ్వేరా. ఏయ్, వదలరా, నీ వల్ల నా లైఫ్ క్లీన్ బోల్డ్ అయింది. ఆ రోజు కదలంది, ఇంకా లేవనే లేదు నా జీవితం. సారీ అంటున్నా కదరా. చేసిందంతా చేసి సారీ అది చెప్తా. కాదురా మామ, నేను నీకన్నా పెద్ద ప్రాబ్లం చిక్కున్నాను రా. వాడితో ఇంకా మాట్లాడి. ఒరే నీ కథ నేను తర్వాత మీటే వింటాను. నా పిల్లంగా నెలపోతే బ్యాలెన్స్ జీవితం కూడా పిసికేస్తుంది. రే మన రెగ్యులర్ ప్లేస్ కి సాయంత్రం 7 గంటలకల్లా వచ్చి అలాగే అలా కలుద్దాం. మామ, మర్చిపోగా. పిలిచిన వెంటనే రావా?